వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2025 మనకు కౌన్సిలింగ్లో 4 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్. ఇందులో ట్రిపుల్ ఐటీస్ చాలా స్పెషల్. ఎందుకు అంటే ఎన్ఐటీస్లో ఉన్నట్టుగా మనకు ఫీ వేవర్ ఉండదు ఎక్సెప్ట్ 5 ఇన్స్టిట్యూషన్స్. అవేంటి అనేది చెప్తాను. అలాగే మనకు ఎన్ఐటీస్లో ఉన్నట్టుగా అన్ని బ్రాంచెస్ కూడా ఉండవు. స్పెసిఫిక్గా కొన్ని బ్రాంచెస్, మెయిన్గా సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉండడం వల్ల ఈ ట్రిపుల్ ఐటీస్లో, ఇప్పుడు నేను చెప్తున్న ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తే కన్ఫర్మ్ ప్లేస్మెంట్ ల్యాక్స్లలో ఉంటుంది. యావరేజ్ ప్యాకేజే మినిమం 15 నుంచి 20+ ఎబో ప్యాకేజెస్ ఉన్న ట్రిపుల్ ఐటీస్ కూడా ఉన్నాయి మనకు. సో ఒక్కసారి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే. కానీ ట్రిపుల్ ఐటీస్లో ఫీ స్ట్రక్చర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఎన్ఐటీస్లో ఇచ్చినట్టుగా ఫీ వేవర్ అనేది ఇవ్వడం జరగదు. మరి ఏ ట్రిపుల్ ఐటీస్లో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ డీటెయిల్ చెప్తాను. మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు. ఏ వీడియోలో అయినా సరే, ఇక్కడ ఎవరు చెప్పినా సరే, జస్ట్ సింపుల్గా ఒక ట్రిపుల్ ఐటీ ఫీ స్ట్రక్చర్ చెప్పేసి అన్నిటికీ ఇలానే ఉంటాయని చెప్తారు. కానీ ట్రిపుల్ ఐటీస్ విషయానికి వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అనేది ప్రతి ట్రిపుల్ ఐటీస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్యురేట్గా ఎంత అమౌంట్ 1 ఇయర్కి పే చేయాలి మీరు అనేది తెలుసుకుంటేనే మీకు ట్రిపుల్ ఐటీస్లో చాయిస్ ఫిల్లింగ్ చేయాలా వద్దా, మాకు అంత ఫీ బర్డెన్ మేము భరించగలుగుతామా లేదా, అండ్ ఫీ స్ట్రక్చర్ ప్రాబ్లం లేదు, మాకు ప్లేస్మెంట్ వస్తే చాలనుకుంటే ఏ ట్రిపుల్ ఐటీస్ చూజ్ చేసుకోవాలి, ఏ ట్రిపుల్ ఐటీస్కి హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి. 1 by 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ ఫస్ట్ వన్, అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్వాలియర్. హైయెస్ట్ ప్యాకేజ్ 65 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 21.72 lakhs. ఇది మనకు 2023ది. 2024 ప్లేస్మెంట్స్ కంప్లీట్గా అన్ని ట్రిపుల్ ఐటీస్కి, ఎన్ఐటీస్కి, ఐఐటీస్కి, జిఎఫ్టీస్కి రిలీజ్ చేసిన తర్వాత మన మెంటర్షిప్లో ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాలేజ్ ఫీజు, ఇక్కడ ఓన్లీ 1 సెమిస్టర్కి కాలేజ్ ఫీజు. ఇది 1 సెమిస్టర్కి 1.7 lakh ఫీజు. అంటే మీకు 2 సెమిస్టర్, ఒక్క ఇయర్కి ఫీజు ఎంత అవుతుంది? 2.4 lakhs కాలేజ్ ఫీజు అవుతుంది ఒక్క ఇయర్కి. ఇది వితౌట్ హాస్టల్ ఫీ. హాస్టల్ ఫీజు మీకు ఇంకా 1 lakh నుంచి 1.5 lakhs కూడా అవుతుంది. ప్రతి ట్రిపుల్ ఐటీస్లో మీకు హ్యాండ్ యావరేజ్గా ప్రతి సెమిస్టర్కి, ఒక్క సెమిస్టర్కి హాస్టల్ ఫీజు అనేది 70 నుంచి 80,000 వరకు అవుతుంది. సో మీకు 1 ఇయర్కి 1.5 lakhs హ్యాండ్ యావరేజ్గా హాస్టల్ ఫీజు అవుతుంది ప్రతి ట్రిపుల్ ఐటీలో. కానీ ఇక్కడ ఈ ట్రిపుల్ ఐటీస్కి ఫీ వేవర్ ఉంది. మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే మీకు ఫీ వేవర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనకు టాప్లో ఉన్న మరొక ట్రిపుల్ ఐటీ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జబల్పూర్. 82 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ 21.72. కాలేజ్ యొక్క ఫీజు సెమిస్టర్కి, ఇక్కడ చెప్తున్న ఫీజు మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 1 సెమిస్టర్కి ఫీజు. అంటే మీరు ప్రతి ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే మీ ఫీజు ఇక్కడ చెప్తున్నది 1 ఇయర్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన ఫీజుకి డబుల్ చేసుకోండి. సో ఫీ వేవర్ ఇందులో కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రిపుల్ ఐటీ పూణే. హైయెస్ట్ ప్యాకేజ్ 53 lakhs, యావరేజ్ 16.25. కాలేజ్ యొక్క ఫీజు, హైయెస్ట్ కాలేజ్ ఫీజు 2,35,700 rupees. ఇందులో ఎటువంటి ఫీ వేవర్ ఉండదు. మీరు ఎస్సీ స్టూడెంట్ అయినా, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయినా, ఇన్కమ్ బిలో 1 lakhs ఉన్నా, 5 lakhs ఉన్నా, ఎవరికి సీట్ వచ్చినా ఈ ఫీ అమౌంట్ కంపల్సరీగా పే చేయాల్సిందే. నెక్స్ట్ వన్, ట్రిపుల్ ఐటీ అలహాబాద్. 95K, 95,000 సెమిస్టర్కి ఫీజు. హైయెస్ట్ ప్యాకేజ్ 82,500, యావరేజ్ ప్యాకేజ్ 32,660. సో 32.66,000 యావరేజ్ ప్యాకేజ్. ఇందులో కూడా ఫీ వేవర్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో సీట్ వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ఫీ వేవర్ ఉంటుంది. మేము ఓసీ స్టూడెంట్స్ మీ ఫీ వేవర్ ఉంటుందా అంటే నో. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీ ఫీ వేవర్ ఉంటుందా అంటే నో.
మేము బీసీ స్టూడెంట్స్ మీ ఓబీసీ స్టూడెంట్స్ మీ ఫీ వేవర్ ఉంటుందా అంటే నో, ఇవ్వరు. నెక్స్ట్ వన్ ట్రిపుల్ ఐటీ లక్నో 1,46,000 fees, highest package 59,000, average package 30.52. సో ఈ ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ అనేవి మనకు 2024 ఇయర్ సంబంధించి చాలా కంపెనీస్ వస్తున్నాయి. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఇంక్రీజ్ అవుతుంది, పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్యాకేజెస్ కూడా కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయిన కంప్లీట్ లిస్ట్ అనేది మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్కి మళ్ళీ మనం కంప్లీట్గా అన్ని సెషన్స్ కండక్ట్ చేసే వీడియోస్లలో షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కాంచీపురం, ట్రిపుల్ ఐటీ కాంచీపురం మనకు ఫీజు 76,250 ఫీ వేవర్ ఉంటుంది. హైయెస్ట్ 32 lakhs. మనం పీడిఎఫ్ రెడీ చేసే టైంకి యావరేజ్ ప్యాకేజ్ అయితే లేదు, కానీ యావరేజ్ ప్యాకేజ్ మనకు 90+ ఉంది. నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వడోదర, ఫీ వేవర్ లేదు. కాలేజ్ యొక్క ఫీజ్ 1,38,970, హైయెస్ట్ ప్యాకేజ్ 44, యావరేజ్ 16.25. సో ఇక్కడ మీకు ఏదైతే వాట్సాప్ నెంబర్ మెంటర్షిప్ కోసం చూపించడం జరుగుతుందో ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మాత్రమే మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే పేమెంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసి వాట్సాప్కి ఫీ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించి మీ డీటెయిల్స్ ఇస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూరత్ 89,000, ఫీ వేవర్ లేదు. హైయెస్ట్ ప్యాకేజ్ 44,000, యావరేజ్ 12 lakhs. నెక్స్ట్ సోన్పేట్ హర్యానా 1,14,000, ఫీ వేవర్ లేదు. హైయెస్ట్ ప్యాకేజ్ 52 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 16 lakhs, 16.52. నెక్స్ట్ 10th వన్ గౌహటి 1,30,000, 1,20 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ 17 lakhs. నెక్స్ట్ రాజస్థాన్ ట్రిపుల్ ఐటీ కోటా రాజస్థాన్ 1,25,000, 53.6 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ 14.6. నెక్స్ట్ వన్ భోపాల్ 1,12,400, ఫీ వేవర్ లేదు. హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs, యావరేజ్ 20.51. సో ఇక్కడ మనకు ట్రిపుల్ ఐటీ కోటాలో కూడా ఫీ వేవర్ ఉంది. నెక్స్ట్ వన్ తిరుచురిపల్లి ట్రిపుల్ ఐటీ 1,24,000, హైయెస్ట్ ప్యాకేజ్ 20, యావరేజ్ ప్యాకేజ్ 9.85, ఫీ వేవర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ట్రిపుల్ ఐటీ నాగ్పూర్ 1,23,000, హైయెస్ట్ ప్యాకేజ్ 86 lakhs, యావరేజ్ 13.67. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు మనకు ఏపీలో ట్రిపుల్ ఐటీస్ రెండున్నవి, ఒకటి చిత్తూరులో ఉంది, ఇంకొకటి కర్నూలులో ఉంది. శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ 1,76,000 కాలేజ్ ఫీజు సెమిస్టర్కి, హైయెస్ట్ ప్యాకేజ్ 85 lakhs, యావరేజ్ 16.87, ఫీ వేవర్ ఉండదు ఇందులో కూడా. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఉనా 1,25,000, హైయెస్ట్ 60 lakhs ప్యాకేజ్, యావరేజ్ 16.57. రాయచూర్ కర్ణాటక 1,52,000 సెమిస్టర్కి, హైయెస్ట్ ప్యాకేజ్ 45, యావరేజ్ 23 lakhs. నెక్స్ట్ వన్ ధర్వాద్ 1,82,000 కాలేజ్ యొక్క ఫీజ్, హైయెస్ట్ ప్యాకేజ్ 35 lakhs, యావరేజ్ 11.97. ఇక్కడ ఎన్ఐటీస్కి ట్రిపుల్ ఐటీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి అనేది మీకు ఒక క్లియర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వడోదర ఇంటర్నేషనల్ క్యాంపస్ 1,38,000, హైయెస్ట్ ప్యాకేజ్ 44, యావరేజ్ 16.25. ట్రిపుల్ ఐటీ రాంచీ 1,13,500, హైయెస్ట్ ప్యాకేజ్ 83, యావరేజ్ 16.7. కొట్టాయం 1,20,000, హైయెస్ట్ ప్యాకేజ్ 58.93, యావరేజ్ 14.32. మీరు ఈ ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీట్ వచ్చి స్టూడెంట్ అకాడమిక్ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండి కాన్స్టెంట్గా చదువుతున్న స్టూడెంట్స్ కొంచెం స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే హైయెస్ట్ ప్యాకేజ్లలో మీరు కూడా కన్ఫర్మ్ ఉంటారు. 50 lakhs ప్యాకేజెస్ ట్రిపుల్ ఐటీస్తో తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ ఉంటుంది. అలాంటి స్టడీ ప్రొఫెసర్స్ అలాంటి ఫ్యాకల్టీ ఉంటారు. అలాంటి
మీకు క్లబ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటి వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. సీనియర్స్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. IIIT కర్నూల్ ఆంధ్రప్రదేశ్ 92,000 ఇందులో ఫీ వేవర్ ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 28 lakhs, యావరేజ్ 10 lakhs. నెక్స్ట్ అగర్తల 1,16,000, హైయెస్ట్ ప్యాకేజ్ 46.4, యావరేజ్ 15 lakhs. IIIT కళ్యాణి వెస్ట్ బెంగాల్ 1,04,000, హైయెస్ట్ ప్యాకేజ్ 26.41, యావరేజ్ 12.76. నెక్స్ట్ బగల్పూర్ 1,29,000, హైయెస్ట్ ప్యాకేజ్ 46, యావరేజ్ 14.43. ఫైనల్ వన్ IIIT మణిపూర్. సో మనకు 3 years బ్యాక్ IIIT మణిపూర్ సంబంధించి చూసుకుంటే మణిపూర్లో అక్కడ ఇష్యూస్ ఉండడం వల్ల ప్లేస్మెంట్స్ అయితే తగ్గాయి. కానీ ఇప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా క్యాంపస్ చాలా బాగుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. క్లాసెస్ కానీ ప్రొఫెసర్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు IIIT మణిపూర్ ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో టాప్లో కూడా వెళ్తుంది. 1,31,000 ఫీజు, హైయెస్ట్ ప్యాకేజ్ 26, యావరేజ్ 11.2. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ వల్ల ఈ ప్యాకేజెస్ అనేది తగ్గడం జరిగింది. ఈ ఇయర్ అయితే ఈ ప్యాకేజ్ కన్ఫర్మ్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది IIIT సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అండ్ ప్యాకేజెస్. ఓన్లీ మాకు ఫీ వేవర్ ఉన్న కాలేజీలో జాయిన్ అవుతామంటే జాయిన్ అవ్వచ్చు. ఫీ ప్రాబ్లం లేదు, హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తే చాలనుకున్న స్టూడెంట్స్ అయితే మీరు NITs మిస్ అయినా IITs మిస్ అయినా IIITsలో వీటిని చూజ్ చేసుకోవచ్చు. వీటిని చూజ్ చేసుకోవడంలో అక్కడ కరెక్ట్ ఆర్డర్ కానీ కరెక్ట్ చాయిస్ ఫిల్లింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్ టైంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదంటే మీరు ముందుగానే గైడెన్స్ తీసుకొని మీరు కరెక్ట్గా లిస్ట్ అవుట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్యాకేజెస్ రావాలి అన్న స్టూడెంట్స్ కంపల్సరీగా IIITsలో ఫీ స్ట్రక్చర్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఫీ ఎక్కువ ఉంది కదా అనుకుంటే కనుక ఒక్కసారి థింక్ చేయండి. మీకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఒక్కసారి చూద్దాం. యావరేజ్గా సెమిస్టర్కి మీకు 1 lakh నుంచి 1,50,000 అంటే కొన్ని తప్ప మిగిలిన IIITsకి 1.5 lakhs యావరేజ్ తీసుకున్నా మీకు 1 yearకి 3 lakhs అవుతుంది. ప్లస్ హాస్టల్ ఫీజు 1 lakh 4 lakhs అవుతుంది. 4 into 4 16 lakhs అవుతుంది. కానీ ఇక్కడ మీ యావరేజ్ ప్యాకేజ్ చూడండి, 16 lakhs మీకు కాలేజ్ ఫీజు అనేది ఒక్క 1 yearలోనే మీ ప్యాకేజ్తో వచ్చేస్తుంది. పాప కానీ బాబు జాయిన్ అయ్యారనుకోండి, ఫస్ట్ ఇయర్ ఒక్క శాలరీతోనే ఈ ఫీజు అనేది వచ్చేస్తుంది. కాబట్టి IIITs చూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఫీ స్ట్రక్చర్ గురించి భయపడకుండా మీరు ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లోన్ వచ్చేస్తుంది. ఆ లోన్ అమౌంట్తో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్తో ప్లేస్మెంట్ తెచ్చుకున్నారనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ తెచ్చుకున్నా మీ ఫీ అమౌంట్ వచ్చేస్తుంది 1 yearలోనే. హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకున్నారనుకోండి, మీరు పే చేసిన ఫీ కంటే 4 రెట్స్ మీ ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి బెస్ట్. చాలా థింక్ చేసి స్టూడెంట్స్ అందరు కానీ పేరెంట్స్ అందరు కానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల రాంగ్గా డిసిషన్ తీసుకొని మంచి ర్యాంక్ వచ్చిన కన్ఫామ్గా టాప్ కాలేజెస్ వచ్చి మంచి ప్యాకేజెస్ వచ్చే కాలేజెస్ వచ్చిన రాంగ్ డిసిషన్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా చేయకపోవడం వల్ల టాప్ కాలేజెస్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. అలా మిస్ అవ్వకూడదంటే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పిన్ పాయింట్ లెవెల్లో తెలియాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మన మెంటర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.